హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు ఈరోజు చైనాలో రియల్మీ 11 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ సిరీస్ అనేది వెరీ సూన్, మేబీ ఈ మంత్ చివరిలోనే మనం చూడబోతున్నాం. దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఈసారి మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఫీచర్స్తో, ఇంప్రూవ్డ్ ఫీచర్స్తో అండ్ మంచి ప్రైజింగ్తో కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. చైనాలో టాప్ మోడల్ రియల్మీ 11 Pro ప్లస్ అరౌండ్ 24,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయింది. అండ్ అక్కడ ఎర్లీ బర్డ్ ఆఫర్స్ అని చెప్పి చాలా తక్కువకే వెళ్ళింది, ఇంకా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అండ్ మన ఇండియాలో మాత్రం ఈ టాప్ మోడల్ అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లోనే ఉండబోతుంది. అండ్ ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న మిగతా ఫోన్స్కి ఇది ఖచ్చితంగా ఒక మంచి కాంపిటీటర్ ఫోన్ కూడా అయ్యేలాగా చాలా బెటర్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్న ఫోన్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ మంత్లోనే ఇది మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మొత్తం 3 ఫోన్లు ఉంటాయి. రియల్మీ 11, రియల్మీ 11 Pro, 11 Pro Plus. ఈ రెండింటికి మధ్యలో పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవు, ఒక 2-3 ఫీచర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. రియల్మీ 11 మాత్రం లోవర్ వేరియంట్ బడ్జెట్ ఫోన్ లాగా కొంచెం తీసుకొచ్చారు వీళ్ళు. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. రియల్మీ 11 Pro Plus టాప్ మోడల్ ఏదైతే ఉందో దీంట్లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో ఓఎల్ఈడి స్క్రీన్ విత్ 1000 nits బ్రైట్నెస్. అండ్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. అండ్ ఇది ఒక ఓఎల్ఈడి స్క్రీన్ కాబట్టి, కర్వ్డ్ స్క్రీన్ కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తోనే వచ్చిందనమాట. ఆ పర్టికులర్ బడ్జెట్లో కర్వ్డ్ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్న ఫోన్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, దీనికి బ్యాక్ సైడ్ చాలా ఇంట్రెస్టింగ్ లెదర్ ప్యానల్తో వస్తుంది. జనరల్గా లెదర్ ప్యానల్స్ అనేవి ప్రీమియం ఫోన్స్లో మనం చూస్తూ ఉంటాం, కానీ తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు ప్రీమియం లెదర్ ప్యానల్ని ఈ ఫోన్కి తీసుకొచ్చారు. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. చేతిలో పట్టుకున్నప్పుడు లుక్, ఎక్స్పీరియన్స్ మాత్రం భలే ఉంటుంది. సో చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మీకు డైమండ్స్ది 7050 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. చాలా పవర్ఫుల్. ఆ పట్ల బడ్జెట్లో ఉన్న మిగతా ప్రాసెసర్లతో కంపేర్ చేసుకుంటే ఓకే, వాటికి కాంపిటీషన్ ఇవ్వదగిన మంచి ప్రాసెసర్ అనమాట. అండ్ దీనికి బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. ఇది సామ్సంగ్ HP3 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ రెండోది ఏమో 8 మెగాపిక్సెల్, మూడోది 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ ఏమో 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఈ పర్టికులర్ బడ్జెట్లో బెటర్గా ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్న ఫోన్ అనమాట. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో, Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్తో, Realme UI 4.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే బూట్ అవుతుంది. సో స్టార్టింగ్ వేరియంట్ అరౌండ్ మీకు 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చైనాలో అరౌండ్ 23,900కో అంటే ఎఫ్గా 24,000కేమో లాంచ్ అయింది. కాకపోతే మన ఇండియాలో మాత్రం అరౌండ్ 25,000లో వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ రియల్మీ 11 Proకి దీనికి పెద్దగా డిఫరెన్సెస్ ఏముండవు. డిస్ప్లే సేము, డిజైన్ సేము, అంతా సేము, ప్రాసెసర్ కూడా సేమే. మారిపోయేది ఓన్లీ కెమెరాలో మెయిన్గా మారిపోతూ ఉంటుంది. మీకు రియల్మీ 11 Pro Plusలో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే దీంట్లో మాత్రం 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ 2 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ ఒక డిఫరెన్స్. అండ్ దీంట్లో కూడా 5000 mAh బ్యాటరీ ఉంటుంది, కానీ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక రెండో చేంజ్ అనమాట. ఇవి రెండు మాత్రమే చేంజెస్ ఉంటాయి, మిగతా అంతా ఫోన్ సేమ్ టు సేమ్. దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ అరౌండ్ 20,900కి ఏమో లాంచ్ అయింది, అంటే రఫ్గా 21,000కి లాంచ్ అయింది. సో మన ఇండియాలో కూడా ఇది అరౌండ్ 22,000-23,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వెరీ బేసిక్ మోడల్ రియల్మీ 11 మీకు 6.4 ఇంచెస్ 90Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ విత్ ఫ్లాట్ స్క్రీన్ అనమాట. ఇది కర్వ్డ్ స్క్రీన్గా గుర్తుపెట్టుకోండి. డైమండ్స్ది 6020 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 64+2, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్, లేటెస్ట్ Realme UI 4.0తో ఇది కూడా ఉంటుంది. అరౌండ్ దీని ప్రైస్ 17,000 రూపాయల బడ్జెట్లో అక్కడ లాంచ్ చేశారు. సో మన ఇండియాలో కూడా రఫ్గా అలాంటి ప్రైస్లోనే దీన్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 ఫోన్స్లో ఎక్కువగా హైప్ ఉండే ఫోన్ ఖచ్చితంగా రియల్మీ 11 Pro Plus. ఇది కానీ మన ఇండియాలో 25,000 రూపాయల బడ్జెట్లో నిజంగానే లాంచ్ అయితే ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న ఫోన్స్కి ఇది ఒక సూపర్ కాంపిటేటివ్ ఫోన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో లెదర్ ప్యానల్తో వస్తుంది, కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆ పర్టికులర్ బడ్జెట్లో 100 watts ఇలాంటి ఫీచర్స్తో ఉంది కాబట్టి. అండ్ సపోర్ట్ కూడా వెళ్తే బాగానే ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గానే
రోల్ అవుట్ చేస్తారు కాబట్టి ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా 25,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం మరి మన ఇండియాలో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్లోనే దీని గురించి మనం వింటాం, చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వెయిట్ చేయండి, మంచి ఫోన్ మీకు రాబోతుంది. సో కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్కమింగ్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.